హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. అందరికీ హ్యాపీ సండే అండి. ఆహ్, ఈరోజు స్పెషల్ సండేగా మీకు చేపల పులుసు ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ముగ్గు వేశానండి. ముగ్గులో ఫ్లవర్స్ పెడుతున్నానండి. ఈరోజు నేను మీకు చేపల పులుసు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. అలాగే ఈరోజు ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసుకి కావాల్సిన ఆనియన్స్ నేను గ్యాస్ స్టవ్ మీద ఉడికించుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే చింతపండు గుజ్జును కూడా రెడీ చేసుకుంటున్నానండి, నానబెట్టాలి. నేను కేజీన్నర చేపలు తీసుకున్నానండి. దానికి ఒక 2 ఉల్లిగడ్డలు ఉడకబెడితే సరిపోతుందండి. గ్యాస్ మీద అలా ఉడికించుకుంటే సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత మసాలా కోసం ఒక కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం వాము వేసి వేయించుకోవాలండి. మెంతులు కొంచెం వేయాలండి, లేదంటే పులుసు చేదొచ్చేస్తుంది. అవి వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత నేను మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకుంటున్నానండి. తర్వాత ముందుగా మనం చూపించాను వీడియోలో ఉడకబెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పేస్ట్ అవ్వాలి. తర్వాత నేను ఫిష్ని క్లీన్ చేస్తున్నానండి. చేపల్ని నేనే కట్ చేసి క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను కట్ చేసి ఎలా క్లీన్ చేస్తున్నాను. ఫిష్ ముక్కలు కట్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదండి. సో ఇలా క్లీన్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఫిష్ని డ్రెస్సింగ్ చేయడం చాలా ఈజీ అండి. ఎప్పుడైనా చేపల్ని నేనే డ్రెస్సింగ్ చేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో. చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే దానిలో ముళ్ళులు ఉంటాయి, కుచ్చుకుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, నీట్గా కడిగేస్తున్నానండి. ఫిష్ డ్రెస్సింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అవి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ముందుగా తగినంత కారం వేస్తున్నానండి. తర్వాత సాల్ట్ సరిపోయేంత చూసుకొని వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, వాము పొడి అండి, అది కూడా వేసుకొని తర్వాత సరిపడా అల్లం, తర్వాత మసాలా, తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా అన్నీ వేసి ముందుగానే ఇదంతా ముక్కలకి పట్టించాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ పీసెస్కి పట్టిస్తున్నానండి. అలా పట్టించడం వల్ల చేపలు మంచిగా సువాసన రాకుండా సూప్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ముక్కలకి పట్టించాను. తర్వాత మనం చేపల పులుసు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని తాలింపులో వేయించుకోవాలండి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలండి. మనం మ్యారినేట్ చేసిన చేపల ముక్కలో పసుపు వేయలేదండి, అందుకే నేను తాలింపులో వేస్తున్నానండి. తాలింపులో వేస్తేనే మంచిదండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని
ఒక్కొక్కటిగా అందులో వేయాలండి. చేప ముక్కల్ని మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. లేదంటే అవి డెలిషియస్‌గా ఉంటాయి కాబట్టి త్వరగా మొత్తం పీసులన్నీ మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతాయండి. సో, మనం చేపల కూర వండేటప్పుడు పులుసు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనం మామూలుగా గరిటెతో కలపకుండా ఒక క్లాత్‌తో అటు ఇటు అనాలండి. కొంచెం ఆయిల్‌లో మగ్గనివ్వాలండి ముక్కలు. మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపులుసుని అందులో వేసుకోవాలండి. తర్వాత మనం మ్యారినేట్ చేసిన గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా సూప్‌లో వేయాలండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తున్నానో. అలా వాటర్ కూడా కలిపిన తర్వాత అలా గంటెతో స్లోగా అనాలండి. లేదంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఈలోపు ఇంక మనం కాసేపు దగ్గర పడే వరకు మరగనివ్వాలండి. తర్వాత ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా కోసం ముందు గరం మసాలా తీసుకొని దాంట్లోకి ఒక ఎల్లిపాయ దంచుకొని మసాలాలో బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీరని కూడా రెడీ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ 70% మొత్తం ఉడికిపోయిందండి. తర్వాత దాంట్లోకి మనం కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ కొంచెం చిక్కగా అయిపోయింది సూపు. అలా చిక్కగా అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసిన ఎల్లిపాయ మసాలా కూడా వేసుకోవాలండి. సో, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.